నమస్కారం. జూన్ 15 వరకు ఉండే ఈ అధిక జ్యేష్ఠ మాసం గురించి చాలామందికి చాలా సందేహాలుంటాయి గదా. అసలు ఈ 30 రోజుల కాలాన్ని ఎందుకొక ప్రత్యేకమైన అరుదైన విండోగా పరిగణిస్తారు? ఈ విశ్లేషణలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో దాగి ఉన్న రహస్యాలను డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలీ ఖగోళ అద్భుతమేంటి? ఈ నెలలో ఏ పనులు ఖచ్చితంగా చెయ్యకూడదు, ఎలాంటి ఆధ్యాత్మిక సాధనలు చెయ్యాలి, అలాగే ఇంట్లో చేసుకునే స్నానపు, ధన ఆకర్షణ పద్ధతులు, దీపారాధన నియమాల గురించి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి భాగం ఈ ఖగోళ అద్భుతం గురించి. అసలు ఈ అధిక మాసం ఎందుకొస్తుందంటే, మనకు సౌరమాన, చంద్రమాన క్యాలెండర్లు రెండూ ఉంటాయి కదా. ఈ రెండింటినీ సింక్రొనైజ్ చేయడానికి, అంటే ఒకే లైన్లో పెట్టడానికి ప్రతి 3 ఏళ్లకోసారి ఒక అదనపు నెల వస్తుందన్నమాట. అయితే దీంట్లో సూర్య సంక్రమణం ఉండదు. అందుకే దీన్ని ఒక 0 మంత్ లేదా శూన్యమాసం అంటారు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన మ్యాజిక్ ఉంది. భౌతికంగా చూస్తే ఇది శూన్యమాసమే, ఎందుకంటే ప్రాపంచిక విజయాలకు అవసరమైన గ్రహబలం ఇందులో ఉండదు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ నెలకు తన పేరు ఇచ్చి పురుషోత్తమ మాసంగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ సమయంలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుందన్నమాట. అదొక ఇన్ఫినిట్ స్పిరిచువల్ పవరున్న సమయమని చెప్పొచ్చు. రెండవ విభాగం ఈ సమయంలో ఖచ్చితంగా చేయకూడని పనులు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నెలలో గ్రహబలం ఉండదని. అందుకే జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాలను ఇప్పుడు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పెళ్లిళ్ళు లాంటివి చేస్తే ఆ దంపతుల మధ్య భవిష్యత్తులో కలహాలు రావచ్చు. గృహప్రవేశాలు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. కొత్త ఇల్లు కట్టడానికి శంకుస్థాపనలు చేస్తే పనులు మధ్యలోనే ఆగిపోయే రిస్కుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా రావచ్చు. అంతేకాకుండా దైనందిన జీవితంలో కొన్ని కొనుగోళ్లకు, అలవాట్లకు ఈ 30 రోజులపాటు పూర్తిగా దూరంగా ఉండాలి. కొత్త భూములు, ఆస్తులు, వాహనాలు కొనకూడదు. విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, పదునైన ఇనుప వస్తువులు కొనడం కూడా నిషిద్ధం. పిల్లలకు నామకరణం, చెవులు కుట్టించడం లాంటివి చేయకూడదు. ఇక ఆహారం విషయానికొస్తే నాన్వెజ్, ఆల్కహాల్ ముట్టకూడదు. అలాగే ఆచారాల ప్రకారం మునక్కాయ కూడా తినకూడదు. ముఖ్యంగా ఆడవారు మంగళ, శుక్రవారాల్లో తలస్నానం చేయకూడదు. అసలీ 30 రోజుల్లో కొత్త ముహూర్తాలేవి పెట్టుకోకపోవడమే శ్రేయస్కరం. మూడవ విభాగం ఈ సమయంలో చెయ్యాల్సిన అత్యంత శుభప్రదమైన ఆధ్యాత్మిక పద్ధతులు. మరి మన కష్టాలను దూరం చేసుకునే అవకాశాలేమున్నాయో చూస్తే, ప్రతిరోజూ ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపిస్తే కుటుంబం చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. ఆడవారు తులసీకోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘ సుమంగలి యోగంతో పాటు భర్త సంపాదన కూడా రెట్టింపవుతుందట. ఇక సూర్యోదయం సమయంలో సూర్యనమస్కారాలు చేయడం వల్ల చర్మ, కంటి వ్యాధులు నయమవుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత శుభకరం. అవకాశముంటే తిరుపతి లాంటి వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని మూలాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శనిలాంటి తీవ్రమైన దోషాలతో బాధపడేవారికి ఒక అద్భుతమైన పరిహారముంది. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావిచెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ తర్వాత గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు తినిపించాలి. ఇలా ఖచ్చితంగా పాటిస్తే ఆ గ్రహదోషాలు తొలగిపోయి ఊహించని ధనలాభం కలిగే అవకాశముంది. నాలుగవ విభాగం స్నానం మరియు ధనాన్ని ఆకర్షించే ప్రత్యేక పద్ధతులు. ఇప్పుడు కుటుంబమంతా ఇంట్లోనే సులభంగా చేసుకుంటూ ఐశ్వర్యాన్ని ఆహ్వానించే పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. పూజా గదిలో దక్షిణావృత శంఖం, అంటే కుడివైపుకి తిరిగిన శంఖాన్ని ఉంచడం, లేదా ఇంట్లో ఏదైనా పాడైపోయిన తులసికోట ఉంటే దాని స్థానంలో కొత్త మొక్కను నాటడం ద్వారా సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని ఇంటికి ఒక అయస్కాంతంలా ఆకర్షించవచ్చు. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం ఇంట్లో చెయ్యాల్సిన లక్ష్మీనారాయణ పూజ విధానం చాలా పవర్ఫుల్. శనివారం ఉదయాన్నే ఇంటి ఇల్లాలు తలస్నానం చేసి విష్ణుమూర్తి పటానికి పసుపు, కుంకుమ, పసుపు రంగు పూలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి తులసి దళాలతో అర్చన చెయ్యాలి. ఆ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పాయసం లేదా అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు. మనం రోజూ చేసే స్నానం కూడా ఒక ఆస్ట్రలాజికల్ రెమెడీగా మారచ్చు తెలుసా.
స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుంటే గురుగ్రహ బలం పెరిగి అదృష్టం వరిస్తుంది. 2 తులసాకులు వేసుకుంటే అపారమైన మానసిక ప్రశాంతత. నల్ల నువ్వులు వేసుకుంటే శని ప్రభావం తగ్గి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. అదే కొంచెం పచ్చకర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇది ఎంత సింపులో గమనించండి. ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతను లాక్ చేయడానికి ఇంకొన్ని సింపుల్ టిప్సున్నాయి. బీరువాలో కొద్దిగా పచ్చకర్పూరం, 2 లవంగాలు ఒక చిన్న డబ్బాలో పెట్టుకోవడం, డబ్బులు లేదా నగలు పెట్టుచోట ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరచడం ద్వారా సంపద రెట్టింపవుతుంది. ఉసిరి చెట్టు దగ్గర పాలు పోసి నెయ్యి దీపం వెలిగించడం మరో గొప్ప రెమెడీ. శనివారం నాడు నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దన చేసుకుని తలస్నానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం. ఉద్యోగం, వివాహం కోసం ప్రయత్నించేవారు గుడికి వెళ్లి విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు, తులసిమాల సమర్పించి రోజూ హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం విష్ణు సహస్రనామం వినొచ్చు. 5వ విభాగం దీపారాధన నియమాలు మరియు పవిత్రమైన దానధర్మాలు. దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి దీన్ని వెలిగించేటప్పుడు కొన్ని కఠినమైన రూల్స్ పాటించాలి. నేరుగా అగ్గిపుల్లతో ఎప్పుడూ ఒత్తిని వెలిగించకూడదు. అగరబత్తి లేదా ఏకాహారతిని మాత్రమే వాడాలి. అలాగే ప్రమిదను డైరెక్టుగా నేలమీద పెట్టకూడదు. కింద ఖచ్చితంగా ఒక ఆకు లేదా ప్లేట్ లాంటిది ఉండాలి. దీపాన్ని దక్షిణ దిశగా ఎప్పుడూ వెలిగించకూడదు. అలా చేస్తే పడ్డ ఆధ్యాత్మిక శ్రమ అంతా వృధాయిపోయే ప్రమాదముంది. ఇక అత్యంత ఎక్కువ పుణ్యం కావాలంటే ఇంట్లో లేదా గుడిలో 33 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇక దానధర్మాల విషయానికొస్తే ఈ మాసంలో చేసే దానాలకు ఎప్పటికీ తరగని పుణ్యఫలాలు వస్తాయని మూలాలు చెబుతున్నాయి. వేసవికాలం కాబట్టి ప్రయాణికులకు చలివేంద్రాల్లో మజ్జిగ, నీళ్లు ఇవ్వడం గొప్ప పుణ్యం. బ్రాహ్మణులకు విసనకర్ర దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుందని అంటారు. అలాగే పవిత్ర నదులలో ఒక్కసారి స్నానం చేసినా గత జన్మల పాపాలు నశిస్తాయి. ఈ మొత్తం విశ్లేషణలోకెల్లా అత్యంత ముఖ్యమైన వాక్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నెలలో కనీసం ఒక్కసారైనా సరే ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెడితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలన్నీ పూర్తిగా మటుమాయమైపోతాయి. ఒక నిస్వార్థమైన అన్నదానం కష్టాలను ఎంత సులభంగా కరిగిస్తుందో కదా. మరి జ్యోతిష్యపరంగా ఎలాంటి గ్రహబలం లేని ఒక 0 నెలను ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక పద్ధతులు పాటిస్తూ అపారమైన సంపదగా, అనంతమైన పుణ్యకాలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు స్పష్టమైంది కదా. ఈ 30 రోజుల కాలాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుని జీవితంలో వృద్ధి సాధించడానికి ఈ విశ్లేషణ ఒక స్పష్టమైన గైడ్లా ఉపయోగపడుతుందని ఆశిద్దాం. నమస్కారం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.